రికార్డ్ చేసుకో. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉదయం 10:30 గంటలకు ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ముందు ఈ పిల్లు ఇంపార్టెన్స్ ఏంటి, ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి, ఆయన చనిపోయి 8 రోజులైనప్పటికీ పోస్ట్ మార్టం జరిగి 7 రోజులైనప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది వందలు, మేబీ వేలు, వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం. మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు, వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ, ఒకరిద్దరికి తప్ప. ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అంటాడు ముందు ఒక మాట, తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ప్రవీణేనండి. ఆయనకి ఎలా తెలిసి ఈయన ప్రవీణ్ అని? ఆ ఫోటోలు ఈయన మాట్లాడడం ఎవరు తీశారు? మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఫైన్ రాయలేదు? బాగానే కూర్చున్నారు అంటున్నారు 3 గంటలు. మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు, ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు. ఏంటి ఈ కన్ఫ్యూజను? 40 సంవత్సరాల్లో నా జీవితంలో 155 దేశాల్లో అనేక హత్యలు చూశాను, అనేక యాక్సిడెంట్లు చూశాను. ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా, ఎవరికి జరిగినా, మన భూపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను. అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేశారు 2 ముస్లిమ్స్ అంటే వెళ్ళిపోయాను. రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ముందు నేను పర్సనల్గా దిగిపోతా. 5,000 మంది ఉంటుండగా 500 వెహికల్లో నైజీరియా 2001లో నా కాన్వాయ్ని 500 కాన్వాయ్ని ఆపి, అక్కడ డీజీపీ ఎస్కాట్ని ఆపి, మన రిటైర్డ్ ఐజీ ఆల్ఫ్రెడ్ కూడా ఉన్నారు, డీజీపీ సాంగ్లియానా ఉన్నారు. వెంటనే ఆయన హత్య చేస్తున్నోళ్ళని కాపాడి ఇది యాక్సిడెంట్ కాదని వారికి లైఫ్ ఇచ్చారు. ఇది నేను హ్యూమనిటేరియన్గా ఒక శాంతి దూతగా